రైట్. మొత్తంగా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఒక బిగ్ బ్రేకింగ్ అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కాసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశారో, మొత్తంగా భారతదేశము పాకిస్తాన్ మధ్య ఏదైతే ఉద్రిక్తత వాతావరణం ఉందో ఇదంతా కూడా పూర్తిగా సీజ్ ఫైర్ చేయబోతున్నారు, మేము మీడియేట్ చేశాము, ఇవాళ రెండు దేశాలు అంగీకరించాయి, మొత్తంగా ఇప్పటికైతే ప్రస్తుతానికి కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు రెండు దేశాలు అని చెప్పినట్టు 541కి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. దాంట్లో ఆయన ప్రధానంగా చెప్పింది, ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్, ఐ ఆమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter. ఇది ప్రపంచం అంతా ఇప్పుడు ఎదురు చూస్తుంది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఏదైతే జరుగుతూ ఉందో, ఈ మొత్తం ఏదైతే 22 ఏప్రిల్ నుంచి మొదలైన వ్యవహారము ఇవాళ కాసేపటి క్రితం ఏదైతే 5 గంటలకు కాల్పుల విరమణ ఆగిన తర్వాత కానీ అసలు ఆగలేదు. మొత్తం ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు ఈరోజు యుద్ధానికి పోతే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పని ఒక ఆందోళన అయితే ప్రపంచమంతా కూడా నెలకొన్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా భారతదేశం యుద్ధం కోరుకోవట్లేదు అని చెప్పి పదే పదే చెప్తూ వచ్చింది. ఇవాళ భారతదేశం కూడా ముందు నుంచి కూడా చెప్తుంది, కేవలము మేము స్పందిస్తున్నాము, రైట్ టు రియాక్ట్ అనే ఒక అంశం మీదే మేము ముందుకు పోతున్నామని చెప్పి పదే పదే చెప్పిన పరిస్థితి. ఇవాళ ముఖ్యంగా 22 ఏప్రిల్న జరిగిన మారణ హోమం ఏదైతే ఉందో, పెహల్గాంలో జరిగిన ఆ సంఘటన, అది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి రక్తాన్ని మరిగించేసిన పరిస్థితి. ముఖ్యంగా 27 మంది, అందులో ఒకడు నేపాలీ జాతీయులు ఉన్నారు, మిగతా 26 మంది భారతీయులు, వారందరినీ కూడా ఎంతో కిరాతకంగా భారతీయులుగా, అది వారు హిందువులుగా తెలుసుకొని మరీ చంపేయడం ద్వారా ఇవాళ భారతదేశంలో కొంత అలజడి సృష్టించడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలు గతంలో ఎప్పటి నుంచో చేస్తున్న పనులే మళ్ళీ కూడా చేస్తున్న పరిస్థితి. ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 70 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పరిణామాలను ఖచ్చితంగా ఈసారి వదిలిపెట్టే సమస్య లేదు అనే ఒక అభిప్రాయంతో భారతదేశానికి సంబంధించిన పాలకులు కానీ, భారత ఫోర్సెస్ కానీ, ఇవాళ త్రివిధ దళాలు కానీ ఇక ముందు మనం వీళ్ళని సహించాల్సిన అవసరం లేదు అనే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసుకుంటే ఖచ్చితంగా 22 ఏప్రిల్న జరిగిన పరిణామము, ఆ తర్వాత ఖచ్చితంగా మనం దాదాపు 14 రోజులు ఆగిన పరిస్థితి కనిపించింది. 7వ తారీఖున అప్పటి వరకు కూడా పదే పదే పాకిస్తాన్కు చెప్తున్నా పాకిస్తాన్ నుంచి స్పందన కనిపించలేదు. పాకిస్తాన్ స్పందించకపోగా మళ్ళీ అదే పాత పాట పాడుతూ వారితో మాకేం సంబంధము, వారంతా మీ వారే అయి ఉంటారు, ఈ రకమైన నిర్లక్ష్యపు కామెంట్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయి, ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ భూభాగం నుంచే ఉగ్రవాదాన్ని నడిపిస్తున్నాయన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పూర్తి ఎవిడెన్స్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందించలేదు. ఇటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశం స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. 7వ తారీఖున ఖచ్చితంగా ఇవాళ మే 7న భారతదేశం పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 4 ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న 5 ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేస్తూ వారి మీద దాడులు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు దాడులు జరిగిన తర్వాత ప్రపంచమంతా చూసింది. ఖచ్చితంగా ప్రపంచమంతా కూడా అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్ని, ఇది జరగడానికి కారణాలు ఖచ్చితమైన స్పష్టమైన కారణం ఉంది. ఇవాళ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఉగ్రవాద సంస్థలు హెడ్ క్వార్టర్గా పెట్టుకొని, పాకిస్తాన్ కేంద్రంగా హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని మరీ నడిపిస్తున్న సిచ్యువేషన్లో ఇవాళ ఉగ్రవాద సెంటర్ల మీద మనం దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ కనీసం ఇప్పటికైనా సైలెంట్గా ఉంటుంది అనుకుంటే పాకిస్తాన్ తిరగబడే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ తిరగబడే ప్రయత్నం చేయడం ద్వారా ఇవాళ భారతదేశం మీద, భారత పౌరుల మీద, భారతదేశంలోని మిలిటరీ మీద ఇవాళ దాడులు చేసిన పరిస్థితి. పాకిస్తాన్ మీద దాడులు చేసినప్పుడు, పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేసినప్పుడు భారతదేశానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కొట్టాలనుకుంటే ఎవరినైనా కొట్టవచ్చు. కానీ భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. కేవలం ఉగ్రవాద కార్యకలాపాలు నడుస్తూ ఉగ్రవాదులకు ట్రైనింగ్ సెంటర్స్గా ఉన్న కేంద్రాలను మాత్రమే టార్గెట్ చేసి
కేవలం ఆ టార్గెట్ని మాత్రమే టచ్ చేసింది, అక్కడున్న వారిని మాత్రమే టార్గెట్ చేసింది. మరి అటువంటప్పుడు పాకిస్తాన్ ఆ బాధ్యత మరిచి పాకిస్తాన్ భారతదేశంలో ఉన్న సామాన్య పౌరులను కూడా టార్గెట్ చేయాలని విపరీతంగా ప్రయత్నించిన పరిస్థితి. మిజైల్స్, డ్రోన్స్ ఇష్టానుసారంగా ప్రయోగించి బార్డర్లో ఇష్టానుసారంగా ఫైరింగ్ చేసి నిజంగా ఒక అరాచకానికి తెరదీసిన పరిస్థితి కనిపించింది 7th తర్వాత. ఇవాళ అంటే కేవలము పాకిస్తాన్లో అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాద నాయకులను మచ్చిక చేసుకోవడం తప్ప వేరే అభిప్రాయం లేదు అనే ఒక అభిప్రాయాన్ని ఇవాళ ప్రపంచమంతా కూడా ఇవాళ చూసిన పరిస్థితి. కేవలం ఉగ్రవాదులను ప్రొటెక్ట్ చేయడానికి, వారికి మంచి చేయడానికే ఇవాళ పాకిస్తాన్ పనిచేస్తుంది తప్ప వేరే ఆలోచనే లేదు వారికి అనే ఒక అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ ఇవాళ కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలోనే మళ్ళీ మనము నిన్న రాత్రి ఇవాళ తెల్లవారుజాము వరకు కూడా దాడులు చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇష్టానుసారంగా డ్రోన్లు, మిజైల్స్తో దాడులు చేస్తామని చెప్పనంటే ఖచ్చితంగా ఇవాళ మనం ఒకటి మాత్రం ఇవాళ సంతోషించాల్సిన విషయం ఏందని చెప్పనంటే పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినా మనకు విష్ణు చక్రం లాంటి S-400 వ్యవస్థ అనేది ఇవాళ మనల్ని ప్రొటెక్ట్ చేసింది. ఇవాళ యాంటీ మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవాళ మనల్ని కాపాడుతూ వచ్చింది. డ్రోన్లను లేకపోతే ఈ మిజైల్స్ని పాకిస్తాన్ ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా కొన్ని వందల డ్రోన్లతో ఇవాళ మన మీద దాడులు చేయడానికి, భారతదేశం మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేసింది. ఇవాళ భారతదేశంలో పౌరులంతా ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పనంటే భారత దళాలకు ఇవాళ అదేవిధంగా భారత పాలకులకు ఇవాళ ధన్యవాదాలు చెప్పి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్. ఎందుకు అనంటే అంత జాగ్రత్తగా ఇవాళ పౌరులను కాపాడుకున్న పరిస్థితి. ఎక్కడ నుంచి పాకిస్తాన్ ప్రయోగాలు చేసినా వాటన్నిటినీ అక్కడే నిర్వీర్యం చేస్తూ కనబడిన సిచ్యువేషన్. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ నిన్నటి వరకు చేసిన అరాచకాలను తిప్పి కొట్టక తప్పని సిచ్యువేషన్ వచ్చే ఇవాళ మొత్తం పాకిస్తాన్ మీద డైరెక్ట్గానే దాడులు చేసిన పరిస్థితి. పాకిస్తాన్కి సంబంధించిన దాదాపు 3 ఎయిర్ బేస్లను టార్గెట్ చేసి భారతదేశం కొట్టింది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఆ 3 ఎయిర్ బేస్లు కూడా స్మాష్ అయిన సిచ్యువేషన్ మనకు చూసాం. అయితే ఇవాళ ఆల్ ఆఫ్ ఏ సడన్ పాకిస్తాన్ మళ్ళీ దొంగ ఏడుపును మొదలుపెట్టింది. పూర్తిగా మేము ఆర్థికంగా నష్టపోవడమే కాదు, ఇవాళ పూర్తిగా మేము ఇక అంటే కోలుకునే పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పేసి. అయితే ఇవాళ ఇంట్రెస్టింగ్గా చూసుకుంటే ఇవాళ పాకిస్తాన్ పౌరులు కూడా పాకిస్తాన్ పాలకుల వెంబడి లేని సిచ్యువేషన్ ఇవాళ మనకు కనిపిస్తోంది. అనేక వీడియోలు వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి వస్తున్న సిచ్యువేషన్ చూసుకుంటే. రైట్, ఇవాళ కాసేపటి క్రితం మరొకసారి భారత విదేశాంగ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నట్టుగా ఉంది. ఒకసారి అది చూద్దాం. అసలు మళ్ళీ విదేశాంగ శాఖ ఎందుకు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకుంది, ఏం చెప్పాలనుకుంటుంది అన్నది ఒకసారి చూద్దాం. రైట్, ఓకే, ఇంకా మళ్ళీ స్టార్ట్ కానట్టుంది. అయితే ఇప్పటికే భారత విదేశాంగ శాఖ మొదలుపెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ చూసాము. 7వ తారీఖున ఏదైతే అటాక్స్ మొదలయ్యాయో ఆ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో 3 వ్యక్తులు కనిపించారు. అందులో 2 మహిళలు, ఒకరు విక్రమ్ మిస్త్రీ, ఇంకొకరు ఖురేషీ, సోఫియా ఖురేషీ, మరొకరు వ్యోమికా సింగ్. అయితే కాసేపటి క్రితము మేము కాల్పుల విరమణకు ఒప్పుకున్నాము అని చెప్పేటప్పుడు మాత్రం కేవలం మిస్త్రీ గారు వచ్చారు, విక్రమ్ మిస్త్రీ మాత్రమే వచ్చారు, 2 మహిళలు రాలేదు. అయితే పూర్తిగా భారతదేశం దీన్ని పూర్తిగా అంగీకరిస్తుందా లేదా అన్నది తెలవాల్సిన అవసరం ఉంది. కాసేపటి క్రితం భారతదేశం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన నేపథ్యంలో విక్రమ్ మిస్త్రీ చెప్పినది 2 ముక్కలు చెప్పారు. ఆయన చాలా స్పష్టంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల వరకు చర్చలు జరిగాయి, దాంట్లో మేము అంగీకారం చేశాము, 5 గంటల నుంచి సీజ్ ఫైర్ ఉంటుందని చెప్పి అంగీకరించాము. ఈ నేపథ్యంలోనే అంగీకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడైతే 5 గంటల నుంచి సీజ్ ఫైర్ ఉంది, ఎక్కడ మేము దాడులు అయితే మేము చేయట్లేదు, పాకిస్తాన్ నుంచి ఏమైనా వస్తే అన్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదు. కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి వస్తే ఎక్కడా ఆగే అవకాశం లేదు. అయితే ఎల్లుండి మళ్ళీ చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, ఒకసారి అశోక్ దగ్గరికి వెళ్దాం. అశోక్, రైట్, ఒకసారి విదేశాంగ శాఖ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం మాట్లాడుతున్నా చూద్దాం.